హైదరాబాద్ లో తెల్లవారుజామున నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం ఎక్కువైపోయింది. నగరం దాదాపు జలమయమైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చందానగర్, శేరిలింగంపల్లి, మాధాపూర్, కొండాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శేరిలింగంపల్లి, తారానగర్, గోపీనగర్లలోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మ బండ, సిక్కుబస్తీ, మాదాపూర్లో దుర్గం చెరువు, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్ మెయిన్ రోడ్, హఫీజ్పేటలో రహదారులపై నీళ్లు చేరాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. గత వారం రోజులుగా లేని వర్షాలు మళ్లీ 10వ తారీఖు తర్వాత ఉంటాయని చెప్పేసి వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతోటి మొదలైన వర్షంతో నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా హైటెక్ సిటీ ఒకవైపు ఐటీ ఏరియాలో ఉన్నటువంటి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో చందానగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ లాంటి చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున వర్షం పడడంతో కూడా చాలా మంది బయటికి వెళ్లే వారంతా కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ రోజు మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు ఇప్పటికే సూచించారు. ఈ రోజు ఇప్పుడు కూడా మరికొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో ఈస్ట్ జోన్ లో ప్రధానంగా ఉప్పల్, అదేవిధంగా ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ఆల్విన్ కాలనీతో పాటు ప్రధానంగా ఇటు ఎల్లమ్మ బండ, సిక్కుబస్తీ, మాదాపూర్, దుర్గం చెరువు, సొసైటీ ప్రాంతాల్లో కూడా కురిసిన వర్షాలతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మెయిన్ రోడ్ లైన్ కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే హైదరాబాద్ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్ఎంసీ రంగంలో దిగి చాలా చోట్ల కూడా ఈ డ్రైన్ వాటర్ ని క్లీన్ చేయడం కోసం ఎప్పటికప్పటికి రంగంలో దించారు. ఎమర్జెన్సీ మాన్సూన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి ఎక్కడ కూడా పబ్లిక్ ని అలర్ట్ చేయడం కోసం ఎక్కడ కూడా వాటర్ రోడ్లపై స్టాగ్నేట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అనేక చోట్ల కూడా ఈ వాటర్ స్టాగ్నేషన్ ఇబ్బంది ఉండడంతో కూడా గతం నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటిని పూర్తిగా క్లీన్ చేయించారు. ఇప్పుడు భారీ వర్షం పడ్డప్పుడు ఒక 10-15 అర్ధ గంటల వరకు ఇలాంటి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వాటర్ అంతా కూడా లోకి వెళ్లిపోతుందని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే స్వామి, మరి మ్యాన్ హోల్స్ సంగతి ఏంటి? ఎప్పుడు చూడండి వర్షం పడ్డప్పుడల్లా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినప్పుడల్లా అందులో పడి చనిపోతున్నారు, అందులో మ్యాన్ హోల్లో పడి చనిపోతున్నారు అని చెప్పేసి మనం బాగా వార్తలు వింటున్నాం. దీనికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఉన్నారు? అంటే చాలా చోట్ల కూడా భారీ వర్షం పడ్డప్పుడు వాటర్ డ్రైన్లోకి వెళ్ళడం కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా వారే వాటిని ఓపెన్ చేసి వాటర్ అంతా పోయిన తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎవరు కూడా వారికి సొంతంగా వారు ఓపెన్ చేయొద్దని కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది చూస్తున్నారు. ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే వాళ్ళు మాత్రమే ఆ పని చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా సొంతంగా ఇలాంటి పని చేసి పెడితే గతంలో పలువురు పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా జీహెచ్ఎంసీ ఇలాంటి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. ఇటు వాటర్ బోర్డు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ఆ డ్రైన్స్ అన్నింటి కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. నగర పౌరులు ఎవరు కూడా వాళ్ళు సొంతంగా వాటిని ఓపెన్ చేసి పెట్టొద్దని చెప్పి సూచిస్తారు. అనేక చోట్ల కూడా గతంతో పోలిస్తే ఇప్పటికే ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. నగరంలో ఒకప్పుడు వర్షం పడితే గంటల తరబడి వాటర్ నిలిచిపోయి ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎమర్జెన్సీ మాన్సూన్ సిబ్బందిని పెట్టి వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ స్వామి.